నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. గత కొన్ని రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు అధికమయ్యాయి. అక్కడి పరిస్థితి 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని గుర్తు చేస్తుంది. కాకపోతే ఒకటే తేడా, అప్పుడు విడగొట్టాం, ఇప్పుడు కలిపేసుకుంటాం. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పాకిస్తాన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయింది. అక్కడి అంతర్యుద్ధం చోటు చేసుకుంటోంది. పీఓకే అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తుతం హింసతో దద్దరిల్లిపోతుంది. పీఓకేను భారత్లో విలీనం చేయాలనే డిమాండ్కు మద్దతు పెరుగుతోంది. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఎన్నడూ లేనంత స్థాయికి పెంచింది. మరోవైపు గోధుమ పిండితో పాటు అన్ని నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక రేట్లకు కొందామన్నా మార్కెట్లో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి చివరకు వీధి పోరాటాలుగా మారాయి. పోలీసులపై దాడులు అధికమైపోయాయి. క్రమంగా పీఓకేపై పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపున భారత్ నాయకులు గత కొన్ని రోజులుగా పీఓకే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. పీఓకే గతంలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా భారత్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై గతంలో పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎలాంటి పన్నులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజలకు గోధుమ పిండిని రాయితీ ధరకు అందించేది. క్రమంగా సబ్సిడీలను తొలగించడంతో గోధుమ పిండి ధర బాగా పెరిగిపోయింది. దీంతో కరెంటు ఛార్జీలు తగ్గించాలని, గోధుమ పిండిని సబ్సిడీకి అందించాలని ఆందోళనకారులు కోరుతున్నారు. అంతేకాకుండా సంపన్నులకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలను తొలగించి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు ఒకటై ఆందోళనలు చేస్తున్నారు. నిజానికి ఓ ఏడాది కాలంగా ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అవి తారాస్థాయికి చేరాయి. పీఓకే ప్రజలు చేస్తున్న ఆందోళనలు 4వ రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులు, ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఆందోళనలు వీధి పోరాటాలుగా మారుతున్నాయి. ఆందోళనకారులు నేరుగా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులు తమ విధులను వదిలేసి పారిపోతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు తమకు విలీనం చేసుకోవాల్సిందిగా భారత్ను కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలో భారత్ జెండాలు కూడా కనిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సహజ వనరులు అధికంగా ఉన్నాయి. పాకిస్తాన్ వీటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటోంది. అదే సమయంలో స్థానికులకు మాత్రం ఈ వనరులపై ఎలాంటి హక్కు లేకుండా చేస్తుంది. సహజ వనరులు ఎన్ని ఉన్నా వాటితో తమకు ఉపయోగం లేకపోవటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యుత్ స్థానికంగానే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నా ఛార్జీలు మాత్రం పాకిస్తాన్తో పోలిస్తే పీఓకేలోనే అధికంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఆందోళనకారులు జాక్ ప్రశ్నిస్తోంది. ఛార్జీలు తగ్గించే విషయంపై జాక్తో ప్రభుత్వ చర్చలు జరిపినా అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ప్రతి యూనిట్కు విద్యుత్ ధరలను 50% తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు జాక్ తోసిపుచ్చింది. తమ ప్రాంతంలో జరిగే జల విద్యుత్ ఉత్పత్తి ధర ఆధారంగానే వినియోగదారులకు ఛార్జీ విధించాలని జాక్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం తప్పించుకునే వ్యూహాలు అమలు చేస్తుందంటూ నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పీఓకేలో ఆందోళనలు
తీవ్రతరం కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనల నేపథ్యంలో ఉధృతం తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం విద్యా సంస్థలకు, కార్యాలయాలకు వరుసగా సెలవులు ప్రకటించింది. సున్నితమైన ప్రదేశాలు, మార్కెట్లు, వాణిజ్య కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విద్యా సంస్థలు మూసివేశారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. కోహాలా, ముజఫరాబాద్ మార్గంలో చాలా చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముజఫరాబాద్ ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. వేలాది మంది ఆందోళనకారులు ఇప్పటికే ముజఫరాబాద్ సమీపానికి చేరుకున్నారు. ఆందోళనకారుల చేతిలో ఇప్పటికే కొంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. జాకు చెందిన డజన్ల కొద్ది నాయకులు అరెస్ట్ అయ్యారు. పీఓకేలో నిరాయుధులైన ప్రజలపై పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఉద్యమకారుడు అమ్జద్ ఆయూబ్ మిర్జా ఆరోపించారు. కాల్పుల్లో 2 ప్రాణాలు కోల్పోయారన్నారు. పీఓకేలో పరిస్థితి చేజారిపోయిందని, పొరుగు దేశమైన భారత్ దీనిలో జోక్యం చేసుకోవాలని కోరారు. సమాహిని, సెహన్సా, మీర్పూర్, రావల్కోట్, కుయారట్ట, తట్టాపాని ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారిగా రావల్కోట్లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు భారత్ పతాకాన్ని ప్రదర్శించడం విశేషం. ప్రజలు వీధుల్లోకి రాకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు ముళ్ల కంచెలు వేశారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాట్లు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధిస్తున్నా కూడా ప్రజలు భయపడకుండా పోలీసులతో వీధి పోరాటాలు చేస్తున్నారు. హింసకు పాల్పడవద్దని పాకిస్తాన్ ప్రధాని అన్వరుల్ హక్ కోరినా లాభం లేకుండా పోయింది. ఆందోళనలను తగ్గించేందుకు ఏం చేయాలనే విషయంపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఓ సమావేశం కూడా నిర్వహించారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలతో పాకిస్తాన్ ప్రభుత్వం కొంతమేర దిగివచ్చింది. తక్షణం 23 బిలియన్ల రూపాయలను మంజూరు చేయాలని పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఆదేశించారు. కేంద్ర మంత్రులతో పాటుగా సంకీర్ణ పార్టీల నాయకులతో కూడా ప్రధాని సమావేశమయ్యారు. పీఓకేలో ఒక ఏడాది కాలంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. వారం రోజుల క్రితం పాక్ ప్రభుత్వం జాక్ నాయకులను వారి ఇళ్లపై దాడులు చేసి మరీ అరెస్టు చేసింది. నాటి నుంచి ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ నేతలను అరెస్టు చేసిన నేపథ్యంలో సడక్ బంద్కు జాక్ పిలుపునిచ్చింది. అంతేకాదు 13వ తేదీన చలో ముజఫరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపున ముజఫరాబాద్ నగరం ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే ఈ నగరాన్ని పాక్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగం, కాల్పులు జరుగుతున్నాయి. పీఓకే ప్రజల ఆందోళనకు పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చింది. వాళ్ళ డిమాండ్లలో కొన్నింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. అయినా కూడా పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కోరుతూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ నుంచి 1947లో వేరైనప్పటి నుంచి కూడా భారత్ వ్యతిరేకత ఆధారంగానే పాకిస్తాన్ నేతలు నెట్టుకొస్తున్నారు. ఒకవైపున భారత్ యావత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటిగా మారింది. మరోవైపున పాకిస్తాన్ మాత్రం తిండి గింజలు కూడా లేకుండా కరువైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే అప్పుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపున పాకిస్తాన్ చైనాకు వలస రాజ్యంగా మారింది. భారత్లోని కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఆక్రమిత కాశ్మీర్ మాత్రం తినడానికి తిండి లేక అలమటిస్తోంది. కరెంటుతో సహా అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ఇవన్నీ భరించలేకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడుతోంది. భారత్లో కలిసిపోయేందుకు ఉద్యమిస్తోంది.
ఏళ్లుగా పాకిస్తాన్ పీఓకే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. పీఓకేలో ఉన్న కశ్మీరీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. అంతేకాకుండా ఫీజులు కూడా భారీగా పెంచారు. 70 ఏళ్లుగా పాకిస్తాన్ తమను ఏమాత్రం పట్టించుకోవటం లేదని పీఓకే ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ సహజ వనరులను దోచుకుంటున్న పాకిస్తాన్ పీఓకేలో మౌలిక వసతులు ఏమాత్రం పట్టించుకోలేదు. మరోవైపున ఇక్కడ నిరుద్యోగం కూడా అధికమైపోయింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పై పెరుగుతూ వచ్చిన అసంతృప్తి ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితి నెలకొంది. పీఓకేలో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ విపరీతంగా పెరిగిపోయింది. చివరకు నిరసన ప్రదర్శనల్లో ఆందోళనకారులు భారత్ పతాకాలను పట్టుకుంటున్నారు. భారత్తో విలీనమవుతామని నినాదాలు చేస్తున్నారు. పొరుగునే భారత్లో ఉన్న కశ్మీరీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే తాము మాత్రం పేదరికంలో మగ్గిపోవటాన్ని పీఓకేలోని కశ్మీరీలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే భారత్తో విలీనమయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. భారత్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదం బాగా తగ్గిపోయింది. మౌలిక వసతులు అధికమయ్యాయి. ఇప్పుడు భారత్లోకి కశ్మీరీలు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆధునికత అంటే ఏంటో వారికి అర్థమవుతుంది. విద్యా వసతులు అధికం కావటం, ఉపాధి అవకాశాలు లభించడం లాంటి వాటితో కశ్మీరీలు జీవన ప్రమాణాలు పెరిగిపోయాయి. భారత్లో ఉన్న కశ్మీర్ అభివృద్ధి పనుల కోసం ఏటా కనీసం $50 బిలియన్ పొందుతుంటాయి. పీఓకే పొందే మొత్తం $90 మిలియన్ దాటదు. అంటే భారత్లోని కశ్మీర్ పొందే మొత్తంలో కనీసం 2% నిధులను కూడా పీఓకే పొందడం లేదు. ఇవన్నీ ఇప్పుడు పీఓకేలోని కాశ్మీర్లను ఆకట్టుకుంటున్నాయి. అందుకే వారు భారత్లో విలీనమయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేను ఆక్రమించుకోవటంపై కనబర్చిన శ్రద్ధను దాని అభివృద్ధి చేయటంపై కనబర్చలేకపోతున్నారు. భారత్తో పోరాటం చేసేందుకు, భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు మాత్రమే పాకిస్తాన్ పీఓకేను ఉపయోగించుకుంటుంది. ఎనర్జీ, మైనింగ్, పర్యాటకం, వ్యవసాయం లాంటివి ఎంతగా ఉన్నా వాటిపై పీఓకే ఎలాంటి ఆదాయం పొందలేకపోతుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా పాకిస్తాన్ తీసుకుంటుంది. మంగ్లా డ్యామ్నే ఉదాహరణగా తీసుకుంటే ఈ డ్యామ్ పీఓకేలో ఉంది. ఇది మొత్తం పాకిస్తాన్ విద్యుత్ అవసరాల్లో దాదాపు 20% తీరుస్తుంది. డ్యామ్ పీఓకేలో ఉన్నా కూడా పీఓకేకి తనకు అవసరమయ్యే విద్యుత్లో 30% మాత్రమే దీన్ని పొందుతోంది. మిగతాదంతా కూడా పాకిస్తాన్లోని ఇతర భాగాలకు సరఫరా అవుతోంది. పీఓకే తలసరి జీడీపీ పాకిస్తాన్ కంటే ఎంతో ఎక్కువ. పీఓకేలో అక్షరాస్యత శాతం 76% ఉంటే పాకిస్తాన్ సగటు 58% మాత్రమే. అయినా కూడా పీఓకేలో అతి తక్కువ విద్యా సంస్థలు ఉన్నాయి. ఉన్న వాటిలో ఫీజులు అధికంగా ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసినా కూడా పీఓకేకు పాకిస్తాన్ నుంచి అందుతున్న సహాయం నామమాత్రమే. పీఓకేకు కావాల్సిన నిధుల్లో 20% కూడా పాకిస్తాన్ అందించలేకపోతుంది. ఇదే అంశం ఇప్పుడు పీఓకేలో ఆందోళనకు తీవ్రమయ్యే దారితీస్తుంది. పీఓకేలో ప్రజలు తాగునీటి కూడా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్లు, వంతెనలు లాంటివి మౌలిక వసతులు కూడా లేవు. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో మాత్రమే. మిగతా భాగంలో ప్రజలు అనేక కష్టాలకు గురవుతున్నారు. సరైన హాస్పిటల్స్ లేవు. ఏ చిన్న రోగం వచ్చినా దూర ప్రాంతాలకు వెళ్ళాలి. అంతేకాకుండా పాకిస్తాన్ పాలకులు పీఓకేను సైనిక శిబిరంగా మార్చేశారు. ఇక్కడి వాళ్లను బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించారు. సరిహద్దు రేఖ వద్ద భారత్లో సైనికులు స్థానికులకు ఆర్మీ హాస్పిటల్స్లో చికిత్సకు వీలు కల్పిస్తారు. పీఓకేలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. అందుకే 2005లో భూకంపం వచ్చినప్పుడు పీఓకేలో ఎంతో మంది మరణించారు. అక్కడి వారికి వైద్య సదుపాయాలు అందించేందుకు పాకిస్తాన్ సైన్యం నిరాకరించింది.
పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. రోజువారీగా ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయి చేరుకోవడంతో అన్ని వస్తువుల ధరలకు రెక్కలొచ్చేశాయి. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఆయా వస్తువుల సరఫరా కూడా తక్కువే. అందుకే వాటి రేట్లు మండిపోతున్నాయి. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు లభించే వస్తువులేవి పీఓకేలో ప్రజలకు అందుబాటులో ఉండవు. వారికి ఉన్న ఏకైక సబ్సిడీ గోధుమ పిండి మాత్రమే. దానిపై కూడా సబ్సిడీని పాకిస్తాన్ క్రమంగా తగ్గించింది. అదే ఇప్పుడు పీఓకేలో ఆందోళనలకు ప్రధాన కారణంగా మారింది. ఇక్కడ రాజకీయ స్వాతంత్రం కూడా తక్కువే. స్థానిక పార్టీలను పాకిస్తాన్ అణిచివేస్తుంటుంది. సరిహద్దుల్లో జరిగే కాల్పుల్లో చనిపోతే, మందు పాత్రలు పేలి చనిపోతే పరిహారం కూడా దక్కదు. ఇక్కడ వారిని బలవంతంగా పాకిస్తాన్ సైన్యంలో లేదంటే ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకుంటారు. అంతేకాకుండా పీఓకేను ఉగ్రవాదుల అడ్డాగా మార్చేశారు. దాంతో ఉగ్రవాదులు కూడా స్థానికులను రకరకాలుగా వేధిస్తుంటారు. స్థానిక యువతులను అపహరిస్తుంటారు. ఇవన్నీ కలగలిసి ఇప్పుడు పీఓకేలో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ పెంచాయి. పీఓకేను రకరకాల కారణాలతో పాకిస్తాన్ విలీనం చేసుకోలేకపోతుంది. దాన్ని గనుక విలీనం చేసుకుంటే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉండదు. అందుకే ఆక్రమిత కాశ్మీర్లో ఓ భాగాన్ని ఆజాద్ కాశ్మీర్గా, మరో భాగాన్ని గిల్గిత్ బల్టిస్తాన్గా పేర్కొంటూ వాటిని అలాగే ఉంచింది. అక్కడ జరిగే ఎన్నికలు నామ మాత్రమే. అన్ని ఎన్నికలు పాకిస్తాన్ సైన్యం కనుసన్నులో జరుగుతుంటాయి. పీఓకే అసెంబ్లీకి 53 సీట్లు ఉన్నాయి. వీటిలో 8 సీట్లను నామినేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మరో 13 సీట్లకు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతం పేరుతో ఎన్నికలు నిర్వహించినా వాటిని రిగ్గింగ్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం సీట్లలో 21 సీట్లను పాకిస్తాన్ నేరుగా భర్తీ చేస్తుంది. అంటే దాదాపు 40% సీట్లను స్థానిక ప్రజాభిప్రాయంతో పని ఉండదు. మిగిలిన సీట్లలో 6 స్థానాలు గెలుచుకుంటే పాకిస్తాన్ సహాయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీంతో పీఓకే ప్రజల గొంతుక ఏనాటికి ఇస్లామాబాద్కు చేరే అవకాశం లేకుండా పోయింది. పీఓకేలో నెలకొన్న అశాంతిపై భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్ ఆక్రమించిన భారత్ భూభాగాన్ని తిరిగి భారత్లో కలిపివేయటంపై ఆయన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు మేము ఈ చట్ట విరుద్ధ ఆక్రమణకు ముగింపు పలుకుతాం. పీఓకే భారత్లో కలుస్తుంది అని అన్నారు. ఈ విషయం భారత ప్రభుత్వ వైఖరి స్పష్టంగానే ఉందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ ఒక తీర్మానం చేయటాన్ని ప్రస్తావించారు. పీఓకేలో ఆందోళనలు జరగటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పీఓకే ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉంటుందన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలేవి కూడా పీఓకేపై ధైర్యంగా ఒక్క మాట కూడా చెప్పలేకపోయాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పీఓకే అంశం తరచూ తెరపైకి వస్తుంది. భారత ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంటుందనే ఆశ పీఓకే ప్రజలకు కలుగుతోంది. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇదే వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.